వెల్కమ్ బ్యాక్ టు 9+ న్యూస్. అమీర్పేటలో జరిగిన అగ్ని ప్రమాదానికి షాపింగ్ మాల్ వెనుక ఉన్న హర్ష మెస్ కారణమని షాపుల యజమానులు ఆరోపిస్తున్నారు. నెల క్రితమే మెస్తో వస్తున్న ఇబ్బందులను అధికారుల దృష్టికి తెచ్చామని అన్నారు. ఇప్పుడు 3 కోట్ల రూపాయలకు పైగా ఆస్తి నష్టం జరిగింది. తమ నష్టాన్ని ఎవరు భర్తీ చేస్తారని ప్రశ్నిస్తున్న బాధితులతో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. మైత్రివనం వద్ద నిన్న జరిగిన అగ్ని ప్రమాదం జరిగినటువంటి షాపింగ్ కాంప్లెక్స్ లో ఉన్నటువంటి దుకాణ యజమానులతో మాట్లాడి తెలుసుకుందాం. వారికి ఎట్లా నష్టం జరిగింది, అగ్ని ప్రమాదానికి సంబంధించినటువంటి ఘటన వివరాలను కూడా అడిగి తెలుసుకుందాం. మేడం, ఇక్కడ ఈ షాప్ ఏ షాప్ అండి? మీది ఏ ఫ్లోర్ లో ఉంది? అసలు ఫస్ట్ ఫ్లోర్ హెల్మెట్ షాప్ అండి. ఎప్పటి నుంచి నడిపిస్తారు మేడం ఈ షాప్? 4 years అయిందండి. లాస్ట్ ఒక 1.5 month బ్యాక్ వాళ్ళ మంటల వల్ల మాకు పొగలు వచ్చినాయి. 2nd ఫ్లోర్లో మొత్తం కరెంటు ఆఫ్ అయి ఉంది ఇప్పటికి కూడా. వాళ్ళ మంటలు పొగలు వచ్చి వైర్లు మొత్తం కాలిపోతే మేము కరెంట్ ఆఫ్ చేసేసినాం. కరెంట్ లేనే లేదు 2nd ఫ్లోర్లో. 1st ఫ్లోర్లో మాత్రమే కరెంట్ ఉంది. వాళ్ళ పొగలు రావడం వల్ల మంటలు షురు అయిపోయినాయి. అంటే ఈ ప్రమాదంలో మీ షాపుకు సంబంధించి ఎంత ఆస్తి నష్టం జరిగింది? అసలు మీ షాపులో ఎంతమంది పనిచేస్తారు? మా షాప్లో వచ్చి లిటరల్గా 20 members ఉంటారండి. మొత్తం 8 members ప్రజెంట్ మేము ఉండే ఆ ప్రమాదం జరిగిన రోజు నిమిషము. తర్వాత 20 members దానిపైన ఆధారపడి ఉన్నాం. నా ఫ్యామిలీ కాకుండానే 20 families ఆధారపడి ఉంది. వాళ్ళందరికీ ఏంటి అంటే మీరు చెప్పండి, మీది ఏ షాప్ ఉందండి? ఇందులో ఏ ఫ్లోర్లో ఉంది? ఘటన జరిగినప్పుడు మీరు మేము అందరం ఉన్నాం. మా ఓనర్స్ ఉన్నారు, మేము అందరం ఉన్నాం. 8 members వరకు ఉన్నాం. అయితే మేము 2 floors ఉంటాయి. హెల్మెట్స్, టాయ్స్ విత్ క్లాత్స్ మొత్తం 3 ఉన్నాయి. అందులో ఒక్కటని కాదు. అయితే ఆ సంఘటన జరిగినప్పుడు ఎలా అంటే మాకు కిందికి వెళ్ళి వేరే వాళ్ళు వచ్చి చెప్పారు, మీరేంటి లోపల ఉన్నారు, అంత మంటలు వస్తున్నాయి, అంత పొగలు వస్తున్నాయి, కిందికి రండి అని వేరే వాళ్ళు చెప్తే మేము కిందికి వచ్చాం. లేకపోతే రాకపోదు. ఆల్రెడీ 3 months బ్యాక్ ఇలాగే పొగలు వచ్చాయి. పొగలు వస్తే మేము వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చాం. కంప్లైంట్ ఇచ్చాక వాళ్ళు రెస్పాన్స్ అవ్వకపోతే మేము ఒక 1 month కరెంటు, ఫ్యాన్, సీసీ కెమెరా ఏం లేకపోతే బయట మార్కెట్లో ఉంటాయి లైట్స్, అవి పెట్టుకొని 1 month మేము ఎలా చేసినామో మాకే తెలుసు. మొత్తం పోయింది. ఇప్పుడు ఇంతమంది లైఫ్ పోయినట్టే కదా. ఇప్పుడు దీనికి ఎవరు రెస్పాన్స్? వాళ్ళేమో ఇప్పుడు మాది కాదని చేతులు ఎత్తేస్తే అది కరెక్ట్ కాదు. కొంచెం మాకు హెల్ప్ చేస్తే అందరం ఏదో ఒకటి చేసి బతుకుతాం. కొంచెం ఇప్పుడు జిహెచ్ఎంసీ వాళ్ళు కానీ గవర్నమెంట్ నుంచి కానీ ఎవరన్నా వచ్చిరా అండి మీకు భరోసా ఇవ్వడానికి? ఏమైనా చెప్పారా? ఎవరు ఇంకా రాలేరండి. ఎవరు ఇంత రాలే. మేము ఇంత అయిపోయిందా ఇప్పుడు గిట ఎవరు వచ్చి ఇలా జరిగిందా అని గిట క్వశ్చన్ చేయట్లే. అందరు అడుగుతున్నారు తప్పించి ఒక్క గిట న్యాయం జరుగుతుంది, జరిపిస్తామని ఎవ్వరూ చెప్పట్లేరు. ఇప్పుడు మాదే లాస్ మొత్తం. మేమందరం రోడ్డు మీద పడ్డాం. ఎన్ని కుటుంబాలు పడ్డాయి? ఇప్పుడు మా షాప్ కదా పోయింది. మేము బాధ అనుభవిస్తున్నాం. మాకు కొంచెమైనా న్యాయం జరగాలి కదా. ఇది షాపు యజమానులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ బిల్డింగ్ యజమాని గారు కూడా మనతో ఉన్నారు. సార్, ఈ ఘటన ఎప్పుడు జరిగింది? ఈ ఇన్సిడెంట్ గురించి మీకు ఎట్లా తెలిసింది? అప్పుడు మీరు ఇక్కడే ఉన్నారా? నేను ఇక్కడ లేను, మా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. సో అది ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే మా ఒక్క షాపే కాదు, కాల్పడం వల్ల 20 మంది మా దగ్గర పనిచేస్తారు వర్కర్సు. వాళ్ళ కుటుంబాలకు మొత్తం ఇప్పుడు 0 అయిపోయింది. వాళ్ళకి ఇవ్వాలంటే ఫస్ట్ ఓనర్ దగ్గర ఉండాలి కదా. ఇప్పుడు 2 కోట్ల నుంచి 3 కోట్ల దాకా అమౌంట్ లాస్ అయిపోయింది. ఇప్పుడు అది ఇన్సూరెన్స్ వాళ్ళని అడిగితే ప్రాణ నష్టం జరిగితేనే ఇన్సూరెన్స్ ఇస్తామని అంటున్నారు. మళ్ళీ మన కంప్లైంట్ ఇస్తే కూడా పోలీసు వాళ్ళు కూడా ఇంత గతంలో జరిగినప్పుడు కంప్లైంట్ ఇస్తే ఏం జరగలేదు కదా ఎందుకు అని చెప్పి వాళ్ళు చెప్పారు. ఇప్పుడు నిన్న 2nd ఫ్లోర్లో అసలు మొత్తం టోటల్ కరెంట్ 0 ఉంది. వాళ్ళది వెనక వాళ్ళు వంట వండేటప్పుడు చిమ్మి అనేది ఉంటుంది కదా, ఆ చిమ్మి శకతోని ఆ బ్యాక్ సైడ్ షీట్లో పైన క్లాత్ దుకాణం ఉండడం వల్ల అదంతా మంటలు అంటుకోవడం జరగడం వల్ల దాని మొత్తం వల్ల ఇదంతా కాలిపోవడం జరిగింది. నెలకు దీనికి 4 లక్షల ఈఎంఐ ఉంది. ఈఎంఐ కట్టాలి, దాన్ని షాప్ ఈఎంఐ 4 lakhs ఈఎంఐ ఉంది. 20 మంది ఫ్యామిలీలు ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే కొద్దిగా సాయం చేస్తే మళ్ళీ రెన్యువల్ చేసుకొని ఆ కుటుంబాలను ఆదుకోవడం మేము కూడా సేఫ్గా ఉంటామని. అది ప్రభుత్వం నుంచి ఏంటంటే కొద్దిగా గొప్ప వాళ్ళకి న్యాయం చేస్తే బాగుంటుంది. ఇది ఇటు షాప్ యజమానులతో పాటు బిల్డింగ్ యజమాని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. బిల్డింగ్కి అయితే ఇన్సూరెన్స్తో పాటు ఫైర్ పర్మిషన్స్ కూడా పూర్తి స్థాయిలో ఉన్నాయి. అయితే ఇన్సూరెన్స్ కేవలం ప్రాణ నష్టం జరిగినప్పుడే వర్తిస్తుందని వారు చెప్తున్నారు. సేమ్ టైం ఇటు దుకాణాలను నమ్ముకున్నటువంటి 20 షాపులకు సంబంధించి ఒక్కో షాప్ మీద మినిమం 20 మందికి సంబంధించి సుమారు 400 నుంచి 500 మంది వరకు కూడా ఉపాధి కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వం నుంచి తమను ఆదుకోవాలని కూడా వారంతా కోరుతున్నారు. కెమెరా పర్సన్ సాయితో రమేష్, హైదరాబాద్.